హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే సింపుల్‌గా ఇంట్లో దొరికే ఆకులతోని, పూలతోనైతే చిన్నగా ఈ దీపావళికి డీఐవై అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తా. చూసేయండి. అలాగే మీరు గిన ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లోకి అయితే మందారం ఆకులైతే మంచిగా రౌండ్‌గా పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకులనైతే మంచిగా పెట్టేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి ఆకులనైతే మంచిగా నీట్‌గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నేనైతే ఆరెంజ్ కలర్ బంతిపూల రెక్కలనైతే యూజ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకులపైన రౌండ్‌గా అయితే పెట్టేసుకోవాలి రెక్కల్ని. పెట్టేసుకున్న తర్వాతకి ఒకసారి అయితే మళ్ళీ మంచిగా నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నేనైతే ఆకులపైకి చక్రం పూలనైతే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క ఫ్లవర్ అయితే పెట్టుకుంటున్నాను. చక్రం పూలకైతే కింది సైడ్ ఉండే కాడనైతే కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ నేనైతే మిడిల్‌లోకి అయితే ఒక రోజ్ ఫ్లవర్ యూజ్ చేసుకొని రోజ్ ఫ్లవర్ అయితే పెట్టుకుంటున్నా. ఇక్కడ రోజ్ ఫ్లవర్ బదులు మీరైతే దీపం గిన పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫైనల్‌గా దీపం గిన పెట్టి చూపిస్తా ఎలా ఉందో చూడండి. ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి.